వరుదు కళ్యాణి. ఇప్పుడు ఈ పేరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో బాగా వినిపిస్తుంది. ఆమె శాసనమండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి తీరు మీద వైసీపీ కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరపున గొంతు వినిపించేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వరుదు కళ్యాణి చూపుతున్న చొరవను అంతా అభినందిస్తున్నారు. ఆ పార్టీ శ్రేణుల వాయిస్ని శాసనమండలి వేదికగా బలంగా వినిపించడంలో, ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులను డి అంటే డి అన్నట్టుగా వ్యవహరించడంలో వరుదు కళ్యాణి పాత్రను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. అసలు ఇంతకీ ఎవరీమే, ఎక్కడి నుంచి వచ్చారు? వాస్తవానికి వరుదు కళ్యాణి తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వాసి. తెలుగుదేశం పార్టీ తరపున 2001లోనే జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలుగా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన తండ్రి రాజకీయ వారసత్వంతో జడ్పీటీసీగా ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదివినటువంటి వరుదు కళ్యాణి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా చొరవగా వ్యవహరించారు. జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన తర్వాత పీఆర్పీ ఆవిర్భావంతో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరపున చాలా క్రియాశీలకంగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైనటువంటి వెలమ కులానికి చెందినటువంటి నాయకురాలుగా విశేషమైనటువంటి గుర్తింపు సాధించారు. అదే కోటాలో పార్లమెంటు సభ్యురాలుగాను పోటీ చేశారు. అయినప్పటికీ ఆమె విజయం సాధించలేకపోయినా పీఆర్పీతో పాటు సాగుతూ పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీ టర్న్ తీసుకున్నారు. 2012లో జగన్ పక్షాన చేరారు. 2012 నుంచి జగన్ పార్టీలో కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ వెంట ఆ పార్టీలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వరుదు కళ్యాణికి 2021లో తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. విశాఖ జిల్లా నుంచి ఆమె స్థానిక సంస్థల ప్రతినిధులుగా శాసనమండలిలో అడుగుపెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె పెద్దగా తెర మీద రాకపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు తన గొంతు వినిపించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. చివరకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ అధికారం కోల్పోగానే విపక్ష హోదాలో ఇప్పుడు ఆమె తన గొంతు పెంచుతున్నారు. బలంగా పార్టీ వాయిస్ని వినిపిస్తున్నారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని గుర్తు చేయడంలో విజయవంతంగా సాగుతున్నారు. ప్రభుత్వ పక్షం నుంచి శాసనమండలిలో కూడా ఎంతగా ఎదురుదాడి జరుగుతున్నప్పటికి కూడా వెనకడుగు వేయకుండా వరుదు కళ్యాణి నిలబడుతున్నారు. తనకున్నటువంటి వాగ్దాటితో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు వరుదు కళ్యాణికి మంచి గుర్తింపు రావడానికి కారణమవుతుంది. ఆమె పేరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో గుర్తుండిపోయేలా చేస్తుంది. సహజంగా ఏ రాజకీయ నాయకులైనా విపక్షంలో ఉన్నప్పుడే మంచి పేరు వస్తుంది. విపక్షంలో ఉండగా ప్రజల తరపున పోరాడినప్పుడే ప్రజలు ఎక్కువగా గుర్తిస్తూ ఉంటారు. తొలుత పార్టీ కార్యకర్తలు గుర్తించవచ్చు. ఆ తర్వాత ప్రజల్లో కూడా వరుదు కళ్యాణికి గుర్తింపు రావాలంటే ఆమె మరింత సమర్థవంతంగా శాసనమండలిలో ప్రజల వాయిస్ వినిపించాల్సి ఉంటుంది. మరి అలాంటి పాత్ర ఆమె ఎంత మేరకు పోషిస్తుందన్న దాన్ని బట్టి ఆమె గుర్తింపు ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే సుమారుగా 25 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఆమెకు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఆమె పేరు పదే వినిపిస్తుండడం మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆమె రాజకీయంగా మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగడానికి ఇప్పుడు ఆమె శాసనమండలిలో సాగిస్తున్నటువంటి ప్రయత్నాలు తోడ్పడతాయని చెప్పొచ్చు. అది ఆ పార్టీలో అధిష్టానం వద్ద గుర్తింపే కాకుండా ప్రజల్లో కూడా మంచి ఇమేజ్ తెచ్చిపెట్టేందుకు దోహదపడుతుందని చెప్పొచ్చు. మరి ఎంత మేరకు ఆమె ఇదే పందాలో ఇదే రీతిలో తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తారు, ఎంత మేరకు ఆ ప్రయత్నంలో ఆమె సక్సెస్ అవుతారు చూద్దాం.